జావా స్క్రిప్ట్లో ఉన్న ఫంక్షన్స్ చాలా వియర్డ్గా బిహేవ్ చేస్తూ ఉంటాయి. ఒక సెట్ ఇంటర్వెల్ ఒక ప్రామిస్ తీసుకుంటే ముందు ప్రామిస్ ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత సెట్ ఇంటర్వెల్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈవెన్ తో సెట్ ఇంటర్వెల్ టైం అవుట్ కనుక 0 అన్నా సరే. దీంట్లో మైక్రో టాస్క్లు అంటే ఏంటి, మ్యాక్రో టాస్క్లు అంటే ఏంటి, టాస్క్ క్యూ అంటే ఏంటి, ఈవెంట్ లూప్ అంటే ఏంటి, వెబ్ ఏపీఎస్ ఏ విధంగా బిహేవ్ చేస్తూ ఉంటాయి, అదే రకంగా కాల్ స్టాక్ అంటే ఏంటి, దానికి స్టాక్ అని ఎందుకు పేరు పెట్టారు, దీనికి క్యూ అని ఎందుకు పేరు పెట్టారు, కంపైలేషన్ ఫేజ్ అంటే యాక్చువల్గా క్రియేషన్ ఫేజ్ అంటాం. దీంట్లో క్రియేషన్ ఫేజ్ అంటే ఏంటి, అలాగే ఎగ్జిక్యూషన్ ఫేజ్లో జరిగే ప్రాసెస్ ఏంటి, ఈ స్టాక్ క్యూ ఎలా బిహేవ్ చేస్తాయనేది తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. మీకు చాలా ఇంటర్వ్యూ క్వశ్చన్స్కి ఆన్సర్. ఇక్కడ నార్మల్గా మనకు ఒక ప్రోగ్రామ్ ఉంది, దీంట్లో ఒక ఫంక్షన్ కాల్ ఉంది, అలాగే దాని తర్వాత ఒక ఫస్ట్ లైన్ అని ఉంది, దాని తర్వాత ఫంక్షన్ డెఫినేషన్ ఉంది, తర్వాత ఒక కన్సోల్ స్టేట్మెంట్ ఉంది. మీకు చాలా విచిత్రంగా ఏంటంటే ఫస్ట్ సెకండ్ లైన్ అంటే ఫస్ట్ ఏబీసీ అనే ఫంక్షన్ కాల్ జరిగిపోతుంది. ఈవెన్ దో ఫంక్షన్ డెఫినేషన్ అనేది ఫంక్షన్ కాల్ తర్వాత ఉన్నప్పటికీ కూడా ముందు ఫంక్షన్ కాల్ అనేది జరిగిపోతుంది. ఇది ఎలా పాసిబుల్ అవుతుంది? దాని తర్వాత కన్సోల్ స్టేట్మెంట్ లో ఉన్న ఫస్ట్ లైన్ తర్వాత థర్డ్ లైన్ జరుగుతుంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అదే రకంగా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ 2 చూపిస్తాను చూడండి. దీంట్లో ఒక కన్సోల్ స్టేట్మెంట్, తర్వాత ఒక టైమర్ ఫంక్షన్, సెట్ టైమ్ అవుట్ ఫంక్షన్, తర్వాత థర్డ్ లైన్ ఉంది. సో ఇప్పుడు ఈ సెట్ టైమ్ అవుట్ అనేది సెకండ్ గా ఎగ్జిక్యూట్ అవ్వాలి, కానీ మనకు ఒక 1 మినిట్ డిలే ఇవ్వడం, 1 సెకండ్ డిలే ఇవ్వడం వల్ల ఈ సెకండ్ లైన్ అనేది థర్డ్ లైన్ తర్వాత మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. అసలు అలా ఎగ్జిక్యూషన్ ఎలా పాసిబుల్ అవుతుంది? జావా స్క్రిప్ట్ వచ్చేసేమో సింగిల్ థ్రెడెడ్ లాంగ్వేజ్, అలాంటిది లైన్ బై లైన్ సీక్వెన్స్ లో కాకుండా ఇలా అసింక్రోనస్ గా ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది? రైట్? ఈ ఎగ్జాంపుల్ అయిపోయిన తర్వాత సరే ఇలాగ కూడా అర్థం చేసుకుందాం అని అనుకుంటే ఎగ్జాంపుల్ 3లో చూడండి. ఒక సెట్ టైమ్ అవుట్ 3 సెకండ్స్ తర్వాత ఇంకొక సెట్ టైమ్ అవుట్ 1 సెకండ్ తర్వాత జరగాలి. దీంట్లో తక్కువ టైం అవుట్ ఇచ్చినటువంటి సెట్ టైమ్ అవుట్ ముందు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏది? ఈ రెండింటి మధ్యలో. ఈ రెండింటి కంటే ముందు థర్డ్ లైన్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో ఇవి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాయి? ఇదే రకంగా మనకి ఒక ఎగ్జాంపుల్ 4 తీసుకుందాం అనుకోండి. ఒక సెట్ టైమ్ అవుట్ ఇచ్చాను, కానీ దాంట్లో డిలే అనేది 0 సెకండ్స్ మాత్రమే ఇచ్చాను. దాని తర్వాత ప్రామిస్ రాశాను, అయినా సరే ప్రామిస్ ఏమో అఫ్ కోర్స్ ఈ రెండింటి కంటే తర్వాత థర్డ్ లైన్ రాసినా సరే థర్డ్ లైన్ ముందుగానే ఎగ్జిక్యూట్ అయిపోయింది, ఎందుకంటే ఇవి రెండు అసింక్రోనస్ కాబట్టి. కానీ ఈ రెండింటిలో కూడా ముందు ప్రామిస్ ఎందుకు జరిగింది? సీక్వెన్స్ లో సెట్ టైమ్ అవుట్ ఉంది కదా, అది మరి 0 సెకండ్స్ డిలే ఉన్నా సరే ఇది ఎందుకు లాస్ట్ గా ఎగ్జిక్యూట్ అయింది? ప్రామిస్ ఎందుకు ముందు ఎగ్జిక్యూట్ అయిపోయింది? వీటన్నిటికీ చాలా డీటెయిల్డ్ రీజన్స్ ఉన్నాయి, బట్ అన్నిటిని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇవి తెలుసుకోవాలి అంటే ముందు మనం ఫస్ట్ అసలు ఈ ప్రోగ్రామ్ అనేది ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది అని తెలుసుకోవాలని మనకి ఇంపార్టెంట్ అనమాట. నేను యాక్చువల్గా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, కానీ రిలాక్స్. నేను ఫస్ట్ ఒక సింపుల్ కోడ్ తీసుకుని అది ఎలాగ ఎగ్జిక్యూట్ అవుతుందో చెప్పిన తర్వాత ఐ విల్ గో టు ద నెక్స్ట్ థింగ్. సో ఫస్ట్ ఈ కోడ్ తీసుకుని మనం ఈ కోడ్లో ఏం జరుగుతుంది అనేది అనలైజ్ చేద్దాం. ఏదైనా కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే దానికంటే ముందు ఒక ఫేజ్ ఉంటుంది. ఇక్కడ ఏ ప్రోగ్రామ్ అయినా ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు 2 ఫేజెస్ ఉంటాయి. ఒకటి క్రియేషన్ ఫేజ్, రెండోది ఎగ్జిక్యూషన్ ఫేజ్. ఈ క్రియేషన్ ఫేజ్లో ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ అంతా స్కాన్ అవుతుంది అనమాట. లైన్ బై లైన్ స్కాన్ అవుతూ వస్తూ ఉంటుంది. ఈ స్కాన్ అయ్యేటప్పుడు జరిగే పనిని మనం ఏమంటాము అంటే క్రియేషన్ ఫేజ్ అని అంటాం. అదే స్కాన్ అయిపోయిన తర్వాత ఎగ్జిక్యూట్ అయ్యే ప్రాసెస్ని ఎగ్జిక్యూషన్ ఫేజ్ అని అంటాం. ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్ స్కాన్ అవుతూ ఉంటుందో అది ఒక ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తుంది. ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎన్విరాన్మెంట్ ఉంది అనేది మనం అంటాం, మన భూమి మీద ఎన్విరాన్మెంట్ ఉంది, చంద్రుడి మీద ఎన్విరాన్మెంట్ లేదు అని అంటాం. అంటే మీనింగ్ ఏంటి? భూమి మీద మనిషి బతకడానికి కావాల్సిన నీరు, గాలి, ఆక్సిజన్, ఫుడ్ ఇవన్నీ ఉండేటట్టు, అంటే ఇదంతా ఉంటుంది అనమాట. ఏదో సినిమాలో ఇదేంటండి కృష్ణ భగవాన్ అంటాడు అనమాట, ఇదే మన మ్యాన్షన్ అంటే, ఇదే మ్యాన్షన్ అండి, దీంట్లో ఒక కిచెన్ అని, లేకపోతే ఒక ఫ్రిడ్జ్ అని, ఒక హాల్ అని, ఒక బెడ్రూమ్ అని, ఇవన్నీ ఉంటాయి కదా, అప్పుడే కదా దాన్ని ఒక ఉండే ఇల్లు అంటారు. అట్లాంటిది మీరు దీన్ని చూపించి ఇల్లు అంటున్నారు ఏంటి? ఎస్, ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ కాల్డ్ ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ అంటే మనం ఇప్పుడు మామూలుగా మనము ఒక ఫ్యామిలీ బతకడానికి ఒక ఎన్విరాన్మెంట్ అంటే ఈ సదుపాయాలన్నీ అనమాట ఉంటే దాన్ని ఎన్విరాన్మెంట్ అని అంటాం. అట్లాగే జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే కూడా ఒక ఎన్విరాన్మెంట్ కావాలి. ఆ ఎన్విరాన్మెంట్ అంటే ప్రోగ్రామ్లో ఉన్న వేరియబుల్స్ అన్ని పెట్టుకోవడానికి ఒక మెమరీ కావాలి, దాంట్లో ఉన్న వాల్యూస్ ఎగ్జిక్యూట్ పెట్టుకోవడానికి మనకు ఒక స్పేస్ కావాలి. అట్లాగే లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి కొన్ని డిఫరెంట్ కంపార్ట్మెంట్స్ అనేవి కావాల్సి వస్తుంది. ఆ కంపార్ట్మెంట్స్ అన్నింటినీ క్రియేట్ చేసుకుంటుంది అనమాట. ఆ కంపార్ట్మెంట్స్లో ఎక్కువగా యూస్ చేసేవే స్టాక్స్ కానీ క్యూస్ కానీ, ఇవన్నీ యూస్ చేసి ఎలా చేస్తారో చూద్దాం అప్పుడు. సో ఫస్ట్ ఏం చేస్తున్నాం, మనం మన ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసే ముందు స్కాన్ చేస్తున్నాం. స్కాన్ చేసిన వెంటనే అదొక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తుంది. ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు మొత్తం ఎన్విరాన్మెంట్ అంటే కొంచెం ముందుకు ఇదిగోండి ఇలాగనమాట, మొత్తం ఒక ఎన్విరాన్మెంట్ లా క్రియేట్ అయి ఉంటుంది. అది ఎలా ఉంటుందని చూపిస్తాం. సో ఫస్ట్ క్రియేషన్ ఫేజ్లో ఏం జరుగుతుంది అనేది చూసుకుందాం. సో మన దగ్గర ఇలాంటి ఒక ప్రోగ్రామ్ ఉంటే ఈ ప్రోగ్రామ్ స్కాన్ అయినప్పుడు ఎక్కడెక్కడ వేరియబుల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఫంక్షన్ డిక్లరేషన్స్ ఉన్నాయి, వాటన్నిటిని మన ప్రోగ్రామ్ చెక్ చేసుకుంటుంది. ఇది ఒక డంప్ యార్డ్లో వాటర్ బాటిల్స్ ఏరుకునేటట్టు, లేకపోతే ఇట్లా ఏరుకునే మనుషులు ఉంటారు అట్లా అంటూ ఇక్కడ ప్రోగ్రామ్లో కూడా అలాగే జరుగుతూ ఉంటుంది అనమాట. ఎలాగంటే ఫస్ట్ మనకి ఎక్కడెక్కడ వేరియబుల్స్ ఉన్నాయో వెతుకుంటుంది, అంతేగాని దాంట్లో వాల్యూస్ పంపించదు. వేరియబుల్స్ వెతుకోవడం అంటే వేర్ ఎన్ అని అన్నాను. ఫస్ట్ ఈ వేర్ ఎన్ అనేది స్కాన్ అవుతుంది అనమాట. అంటే ఒక ఎన్ అనే వేరియబుల్ని మనకి మెమరీలో పెట్టుకుంటుంది. దానికి వాల్యూ అన్డిఫైన్డ్ అని పెట్టుకుంటుంది. వాల్యూ ఇమీడియట్గా 5 అని ఇవ్వదు, ఓన్లీ డిక్లరేషన్ పార్ట్ మాత్రమే. ఈ 5 అనేది ఆ వేరియబుల్లోకి
ఎగ్జిక్యూషన్ ఫేజ్లో వస్తుందో చూపిస్తాను. ఫస్ట్ వేర్ ఎన్ డిక్లేర్ అవుతుంది, మెమరీలోకి ఎన్ అనే వేరియబుల్ వస్తుంది. తర్వాత ఫంక్షన్ని చూసుకుంటుంది నెక్స్ట్ స్టెప్గా, అరే ఇక్కడ ఒక డెఫినేషన్ ఉంది కదా అని చెప్పేసి ఆ డెఫినేషన్ తీసుకెళ్లి వేరియబుల్లో పెట్టుకుంటుంది. అదే రకంగా స్క్వేర్ 1 అని ఉంది, అక్కడ కూడా ఒక వేరియబుల్ డిక్లేర్ అయింది, ఆ వేరియబుల్ని కూడా మెమరీలో పెట్టుకుంటుంది. స్క్వేర్ 2 అనే వేరియబుల్ ఉంది, దాన్ని కూడా మెమరీలో పెట్టుకుంటుంది. ఇంకా మన ప్రోగ్రామ్లో డిక్లరేషన్స్ అనేవి లేవు. సో వేరియబుల్ డిక్లరేషన్స్ కానీ ఫంక్షన్ డిక్లరేషన్స్ కానీ ఏమీ లేకపోవడం వల్ల నెక్స్ట్ ఇది ఎగ్జిక్యూషన్ ఫేజ్కి వెళ్ళిపోతుంది అనమాట. ఎగ్జిక్యూషన్ ఫేజ్లో ఫస్ట్ యాక్చువల్గా ఏంటంటే మన ప్రోగ్రామ్ మొత్తాన్ని ఒక మెయిన్ ప్రోగ్రామ్గా తీసుకుంటుంది. సో మెయిన్ ఫస్ట్ లోడ్ చేసుకుంటుంది, ఆ మొత్తానికి ఒక అంటే మనం ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి ఒక కాల్ స్టాక్ని క్రియేట్ చేసుకున్నట్టు. ఇప్పుడు మన ఇళ్లలో బెండకాయలు బీరకాయలు కట్ చేయడానికి, చికెన్ కట్ చేయడానికి ఒక చిన్న ప్లేట్ లాగా ఉంటుంది చూసారా, రైట్, దాని మీద కట్ చేస్తారు కదా, అట్లాగే అనమాట. ముందు ఒక ప్లేట్ లాగా ఒక స్పేస్ని క్రియేట్ చేసింది, ఇలాగ ఒక మెమరీని క్రియేట్ చేయడం, అలాగే ఒక స్పేస్ ఈ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఒక స్పేస్ని క్రియేట్ చేయడం. తర్వాత మీకు ఇంకా చూపిస్తాను ముందు ముందు అసింక్రోనస్ ఫంక్షన్స్ని పెట్టుకోవడానికి ఇంకొక స్పేస్ని క్రియేట్ చేయడం. ఇలాగ మొత్తం ఒక ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడమే ఫస్ట్ మనకి స్కానింగ్లో జరిగేది అనమాట. సో ఇప్పుడు ఎగ్జిక్యూషన్ ఫేజ్లో ఉన్నాము, దీంట్లో ఫస్ట్ ఏం లైన్ n=5 అనే లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఆల్రెడీ వేర్ n అనేది జరిగిపోయింది, ఇప్పుడు n=5 జరుగుతుంది. సో nలోకి ఒక 5 అనే వాల్యూ వస్తుంది. తర్వాత ఏంటి, ఇప్పుడు నెక్స్ట్ లైన్లో యాక్చువల్గా ఫంక్షన్ స్క్వేర్ అని ఉంది, కానీ అది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది, డైరెక్ట్గా మనకి నెక్స్ట్ స్క్వేర్ ఆఫ్ ఎన్లోకి వస్తుంది. ఇప్పుడు వేర్ స్క్వేర్ n1 కూడా ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది కాబట్టి దాంతో పని లేదు. ఇప్పుడు మనకి మన పని అంతా స్క్వేర్ ఆఫ్ ఎన్లోకి వస్తుంది. స్క్వేర్ ఆఫ్ ఎన్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అని అంటే దీనికి సపరేట్గా మనకి ఒక మెమరీ కావాలి, రైట్. సో స్క్వేర్ ఆఫ్ ఎన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అని అంటే మళ్ళీ దానికోసం కూడా కాల్ స్టాక్లోనే ఇంకొక చిన్న సబ్ కాల్ స్టాక్ లాగా క్రియేట్ చేసుకుంటుంది అని అనుకోండి, చేసుకుంటుంది. ఇన్ఫాక్ట్ చేసుకున్నప్పుడు ఇప్పుడు ఫంక్షన్ డెఫినేషన్ ఎక్కడుందో ఆల్రెడీ మనకు తెలుసు కదా, ఆ ఫంక్షన్ డెఫినేషన్లో ఉన్న లైన్స్ మళ్ళీ ఒకదాని తర్వాత ఒకటి ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. అదేంటి సార్ ఇక్కడ స్క్వేర్ ఆఫ్ ఎన్ అన్నారు, ఇక్కడ స్క్వేర్ ఆఫ్ 5 అని ఉంది అని అంటే ఎన్ వాల్యూ 5 కాబట్టి మనకి స్క్వేర్ ఆఫ్ 5గా ఇక్కడ ఎన్ వాల్యూ 5 తోటి రీప్లేస్ అయింది అనమాట. సో ఇప్పుడు స్క్వేర్లో ఉన్న ఒక్కొక్క లైన్ మనం ఇప్పుడు ఇంకొక చిన్న కాల్ స్టాక్ క్రియేట్ చేసుకున్నాం కదా, దాంట్లోకి వస్తుంది అనమాట. ఇప్పుడు 5 × 5 ఎందుకంటే n × n అన్నాం కాబట్టి n వాల్యూ 5 కాబట్టి 5 × 5 ఎగ్జిక్యూట్ అయ్యి ఆ వాల్యూ ANSలోకి వస్తుంది. సో ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే ఈ ఫంక్షన్ లోపల కూడా మళ్ళీ యాక్చువల్గా క్రియేషన్ ఫేజ్ జరుగుతుంది, అంటే దానికి ఒక చిన్న మెమరీ క్రియేట్ చేసుకోవడం అన్నీ జరుగుతాయి. దాన్ని నేను స్కోప్ అనే కాన్సెప్ట్లో చెప్తాను. ప్రస్తుతానికి ఏంటంటే ఈ లైన్స్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అని చూస్తున్నాం. సో n × n అని అన్నాం కాబట్టి 5 × 5 ఎంత 25, ఆ 25 ANS అనే వేరియబుల్లోకి వెళ్తుంది. దాని తర్వాత ఈ పర్టికులర్ n × n అనేది కాల్ స్టాక్ నుంచి రిమూవ్ చేసేస్తుంది. చేసేసి ఇప్పుడు నెక్స్ట్ స్టేట్మెంట్లో ఏముంది, రిటర్న్ ANS ఉంది కాబట్టి రిటర్న్ 25 అని అంటాం. ఎప్పుడైతే మనం రిటర్న్ 25 అని అంటామో ఇంకా దాని తర్వాత ఇంకా కాల్ స్టాక్లో ఏముండవు. ఆ రిటర్న్ అనగానే ఆ రిటర్న్ ఎక్కడికి రావాలి, స్క్వేర్ 1లోకి రావాలి కాబట్టి స్క్వేర్ 1లోకి ఆ 25ని రిటర్న్ చేసి స్టోర్ చేస్తుంది. ఇది చేసేసిన తర్వాత నెక్స్ట్ మన కాల్ స్టాక్లో నుంచి ఆ రిటర్న్ స్టేట్మెంట్ని తీసేస్తుంది. తర్వాత ఈ దాన్ని ఏమంటారు, ఈ స్క్వేర్ ఆఫ్ 5 కోసం మనం క్రియేట్ చేసిన ఆ ఎన్విరాన్మెంట్ని తీసేస్తుంది. ఇప్పుడు స్క్వేర్ ఆఫ్ 5 అనే లైన్ కూడా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఇప్పుడు స్క్వేర్ ఆఫ్ 8 వచ్చింది. స్క్వేర్ ఆఫ్ 8 కోసం మళ్ళీ ఒక చిన్న కాల్ స్టాక్ క్రియేట్ అయ్యి దాంట్లో సేమ్ స్టెప్స్ మళ్ళీ రిపీట్ అవుతాయి. ఇప్పుడు చూసారా 8 × 8 రిటర్న్లోకి వచ్చి ఆ రిటర్న్ ఇచ్చిన వాల్యూ మన స్క్వేర్ 2లోకి వచ్చేసిన తర్వాత ఆ స్టేట్మెంట్ కూడా అయిపోతుంది. నెక్స్ట్ ఆ మెథడ్ని కూడా తీసేస్తుంది. అవి రెండు కూడా వెళ్ళిపోయాయి. చూస్తున్నారా, ఎస్, ఇలా మొత్తం అవి రెండు కూడా కంప్లీట్ అయిపోయింది. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ స్క్వేర్ ఫంక్షన్ ఏదైతే డెఫినేషన్ మన మెమరీలో పెట్టుకున్నామో ఆ కాల్ స్టాక్లో పెట్టుకున్నామో ఆ కాల్ స్టాక్ నుంచి అది కూడా రిమూవ్ అయిపోయి నెక్స్ట్ లైన్లోకి వెళ్ళిపోతుంది అనమాట. నెక్స్ట్ లైన్లో ఏముంది, ఇప్పుడు console.log ఆఫ్ స్క్వేర్ 1 అని ఉంది. ఇప్పుడు ఈ console.log ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఇప్పుడు స్క్వేర్ 1 వాల్యూ అంతా 25 కాబట్టి అవుట్పుట్లో 25 ప్రింట్ చేస్తుంది. ఈ లైన్ కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ console.log ఎగ్జిక్యూట్ అవుతుంది. దీంట్లో ఉన్న వాల్యూని కూడా అది ప్రింట్ చేసేసి మెయిన్గా ఈ లోపల ఉన్న అన్నీ అయిపోగానే ఈ మెయిన్ కూడా నా పని అయిపోయింది అని చెప్పేసి అది కూడా బయటకు వెళ్ళిపోతుంది. సో ఓవరాల్గా ఒక సీక్వెన్షియల్గా మన ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందని ఇప్పటి వరకు నేను చెప్పాను. కానీ ఇంకొక ఎగ్జాంపుల్ ట్రై చేద్దాం. ఎందుకు ట్రై చేయాలంటే ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు దాన్ని స్టాక్ అని ఎందుకు అన్నారు, క్యూ అని ఎందుకు అనలేదు, రైట్. అంటే దాన్ని మీనింగ్ అర్థం చేసుకోవడానికి నేను ఇంకొక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ ఒక ప్రోగ్రామ్ ఉంది. ఈ ప్రోగ్రాంలో 2 డిక్లరేషన్స్ ఉన్నాయి. ఇందాక చెప్పినట్టుగానే ఫస్ట్ ఆ స్కానింగ్ ఫేజ్లో ఈ డెఫినేషన్స్ అన్ని ముందు మనకి మెమరీలోకి వచ్చేస్తాయి. ఇప్పుడు అవన్నీ చూపించట్లేదు, ఓన్లీ ఇక్కడ దీన్ని స్టాక్ అని ఎందుకు అన్నారని చెప్పడమే నా తాపత్రయం అనమాట. సో ఫస్ట్ మనం మొత్తం ప్రోగ్రామ్ని మెయిన్ ప్రోగ్రామ్ అనుకుంటే ఫస్ట్ డైరెక్ట్గా ఇంకా ఎగ్జిక్యూషన్ అంటే ఇంకా లాస్ట్ లైనే కదా, ఇంకా ఇవి రెండు ఆల్రెడీ స్కానింగ్ ఫేజ్లో మెమరీలోకి వచ్చేసాయి. ఇప్పుడు ఇంకా కన్సోల్ ఇది ఒకటే స్టేట్మెంట్ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఇది మన కాల్ స్టాక్లోకి వస్తుంది. ఇది ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు దీని లోపల బార్ ఆఫ్ 6 అని చెప్పేసి ఇంకొక ఫంక్షన్ కాల్ ఉంది. సో ఆ ఫంక్షన్ కాల్ని ఇది తెచ్చుకుంటుంది అనమాట మన మెమరీలో, మన స్టాక్లోకి. అంటే ఇట్ విల్ బి ప్లేస్డ్ అబౌవ్ ద console.log ఆఫ్ బార్. సో ఇప్పుడు console.log ఆఫ్ బార్ ఎగ్జిక్యూట్ కంప్లీట్ అవ్వదు ఇంకా, ఎందుకంటే ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ముందు బార్ సంగతి చూద్దామంటే ఇది ఎగ్జిక్యూట్ చేసుకుంటున్నప్పుడు మళ్ళీ దీంట్లో మళ్ళీ ఏముంది, రిటర్న్ foo ఆఫ్ x × y అని ఉంది. సో మళ్ళీ ఇక్కడ ఇంకొక ఫంక్షన్ కాల్ ఉంది కాబట్టి అదిగోండి మళ్ళీ fooకి కాల్ వెళ్తుంది. fooకి కాల్ వెళ్ళగానే అది మళ్ళీ ఆ foo కూడా మెమరీలో వచ్చేస్తుంది.
వచ్చేసి ఇప్పుడు ఇఫ్ ఆఫ్ 18 అంటే మనం పాస్ చేసిన వాల్యూ మనకి ఎగ్జిక్యూట్ అయ్యి అది 28ని రిటర్న్ చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఈ 28ని రిటర్న్ చేస్తే బార్ లోపల డైరెక్ట్గా రిటర్న్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి జాగ్రత్తగా గమనించండి. సో మన సీక్వెన్స్లో ఫస్ట్ మనము బార్ ఆఫ్ 6ని కాల్ చేసి కన్సోల్ డాట్ లాగ్ని స్టేట్మెంట్ని కాల్ చేసినా సరే దాని లోపల ఉన్న స్టేట్మెంట్స్ వల్ల అవి ఇంకా మెమరీలోనే ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ కంప్లీట్ అయ్యేది ఏంటి, ఫూ కంప్లీట్ అయిపోయింది. చూస్తున్నారా, ఫూ కంప్లీట్ అయిపోయింది, రిటర్న్ చేసేసి దాని తర్వాత ఏంటి బార్ కంప్లీట్ అయిపోతుంది, బార్ని కూడా రిటర్న్ చేసేస్తుంది. అది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఈ లాస్ట్ స్టేట్మెంట్లోకి వస్తుంది. చూసారా ఎట్లా లాస్ట్ ఏదైతే మనం ఎంటర్ అయిందో కాల్ స్టాక్లోకి అది ఫస్ట్ బయటకు వచ్చింది. సీక్వెన్స్లో కాదు, ఒక ఫంక్షన్ కాల్ జరుగుతున్నప్పుడు ఆ ఫంక్షన్ కాల్లో ఇంకొక ఫంక్షన్ కాల్, ఆ ఫంక్షన్ కాల్లో ఇంకొక ఫంక్షన్ కాల్ ఉంటే ప్రీవియస్ ఫంక్షన్ కాల్స్ అన్ని కూడా మెమరీలోనే పెట్టుకుని లాస్ట్ ఫంక్షన్ కాల్ ఇంకా ఫైనల్గా ఏదైతే రిజల్ట్ ఇవ్వగలుగుతుందో ఆ ఫంక్షన్ని ముందు కంప్లీట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ అంటే లాస్ట్ ఎంటర్ అయ్యింది ఫస్ట్ బయటకు వస్తుంది. అది గమనించాలి మీరు. అందుకనే దీనికి స్టాక్ అనే పేరు వచ్చింది అనమాట, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో ఇప్పటివరకు చెప్పింది మళ్ళీ వినండి కావాలంటే, ఎందుకంటే మనం ముందుకు వెళ్తున్న కొద్ది ఇంకా కాంప్లికేటెడ్ అయిపోతూ ఉంటుంది. సో ఫైనల్గా మెయిన్ మెథడ్ బయటకు వచ్చేస్తుంది. రైట్, దిస్ ఈస్ హౌ కాల్ స్టాక్ ఈజ్ వర్కింగ్. ఓకే, సో ఇప్పుడు కాల్ స్టాక్ ఎలా ఉంది అనేది మనకు అర్థమైంది, కాల్ స్టాక్ ఎలాగ బిహేవ్ చేస్తుంది అని అర్థమైంది. సో ఎలా వర్క్ చేస్తుంది అనేది నేను ఒక చిన్న డెఫినేషన్స్ రూపంలో పెట్టాను. సో కాల్ స్టాక్ అంటే ఏంటి అంటే దట్ ఈస్ అ డేటా స్ట్రక్చర్ దట్ స్టోర్ ఫంక్షన్ కాల్స్. మనకి ఏ ఫంక్షన్ కాల్స్ ఏమి ఉన్నాయో వాటన్నిటిని మనము ఒక స్టాక్లో పెట్టుకుంటున్నాం అనమాట. ఆ ఫంక్షన్ కాల్స్లో ఇంటర్నల్ ఫంక్షన్ కాల్స్ ఉంటే వాటన్నిటిని పైన అరేంజ్ చేసుకుని ఒక్కొక్క దాన్ని రిజాల్వ్ చేసుకుంటూ కిందకు వచ్చింది. ఒక ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఆ ఫంక్షన్ రిమూవ్ చేసేసి నెక్స్ట్ ఫంక్షన్ తీసుకొస్తుంది అనమాట. సో బేసికలీ ఇట్స్ అ డేటా స్ట్రక్చర్. వెన్ అ ఫంక్షన్ ఈస్ కాల్డ్ ఇట్ ఈస్ యాడెడ్ టు ద టాప్ ఆఫ్ ద కాల్ స్టాక్. అలాగే వెన్ ద ఫంక్షన్ ఈస్ ఫినిష్ ఎగ్జిక్యూషన్ ఇట్ విల్ బి రిమూవ్. రైట్, అట్లా. సో నా ఈ చిన్న పాయింట్ ఒకసారి ఎగ్జిక్యూషన్లో చూసుకుందాం. 1-4 ఎగ్జాంపుల్స్ చూడండి మీరు, అలాగే వీడియోని మళ్ళీ చూడండి. ఓకే, సో హియర్ ఫస్ట్ మెయిన్ మెథడ్ లోడ్ అయింది. మెయిన్ మెథడ్ అంటే మన ప్రోగ్రామ్ లోడ్ అయినట్టు అనమాట. సో కాల్ స్టాక్లోకి ఏమొచ్చింది, ఫస్ట్ a = 100 అనే లైన్ వచ్చింది. ఆ పని అయిపోయిన తర్వాత నెక్స్ట్ అది మన కాల్ స్టాక్ నుంచి i = 100ని రిమూవ్ చేసేసి నెక్స్ట్ b = 200ని ఎంటర్ చేస్తుంది. అంటే అది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత దాన్ని కూడా రిమూవ్ చేసేస్తుంది. అది అయిపోయిన తర్వాత var x అనే వర్డ్ చెప్పకూడదు, ఎందుకంటే అది ముందే అయిపోయింది, మన స్కానింగ్ టైంలోనే అయిపోతుంది ఈ స్కానింగ్ అంతా. ఇప్పుడు ఓన్లీ కాల్ స్టాక్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం. సో x = a + b. ఇక్కడ a + b అని రాకుండా 100 and 200 ఎందుకు వచ్చిందంటే అది రీప్లేస్ అయిపోతుంది. ఏలో 100 బీలో 200 ఉంది కాబట్టి అది కూడా ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత దాన్ని కూడా రిమూవ్ చేసేస్తుంది. తర్వాత ఫైనల్గా మెయిన్ మెథడ్ కూడా రిమూవ్ అయిపోతుంది. సో దిస్ ఈస్ హౌ ఏ కాల్ స్టాక్ వర్క్స్. ఇప్పుడు ఈ ఫంక్షన్ ఉందనుకోండి, ఈ ఫంక్షన్ ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది నేను ఇంతకు ముందే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, రెండో ఎగ్జాంపుల్ అనమాట మీకు. కానీ ఇక్కడ చిన్న నా మిస్టేక్ ఏమైందంటే హలో ఏబీసీ అని 2 సార్లు రాశాను. సో ఏ ఫంక్షన్ కాల్ అవుతుందో చూసుకుందాం. ఫస్ట్ XYZ కాల్ అవుతుంది మెయిన్ మెథడ్. ఆ XYZ కోసం సపరేట్గా ఇంకొక మెమరీ అనేది ఇంకొక స్టాక్ అని ఇంకొక మెమరీ అంటే ఎగ్జిక్యూషన్ పార్ట్ క్రియేట్ అవుతుంది. దానిలో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ABC అని ఉంటే ఫస్ట్ ఏబీసీని ప్రింట్ చేసేస్తుంది. రైట్, అది ఎగ్జిక్యూట్ అవుతుంది, దాన్ని ప్రింట్ చేసేస్తుంది. ప్రింట్ చేసేసిన తర్వాత ఆ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ హలో ఏబీసీని రిమూవ్ చేసేస్తుంది. రిమూవ్ చేసేసి ఇప్పుడు XYZలో నెక్స్ట్ లైన్ ఏంటి, ABC. ఇక్కడ చూడండి, ఇంతకుముందు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ హలో ఏబీసీ ఆ కన్సోల్ స్టేట్మెంట్ ఉంది, ఇప్పుడు ABC స్టేట్మెంట్ వచ్చింది, ABC ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ ABC అనేది మళ్ళీ ఇంకొక ఫంక్షన్ కాల్ కాబట్టి దీని పైన పెట్టుకుంటుంది అనమాట ABC ఫంక్షన్ కాల్. దాని లోపలికి వెళ్ళి దాంట్లో ఏమున్నాయో అది కూడా ఎగ్జిక్యూట్ చేసేసి అది రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకా ABC ఫంక్షన్ కాల్ కూడా అయిపోయింది కదా, అది రిమూవ్ అయిపోయింది. సో XYZలో ఇంకా ఎగ్జిక్యూట్ చేయడానికి ఏం లేవు కాబట్టి బయటకు వచ్చేసింది, దాన్ని రిమూవ్ చేసేసుకుంటుంది మెయిన్. తర్వాత మెయిన్లో కూడా ఇంకా ఎగ్జిక్యూట్ చేయడానికి ఏం లేదు కాబట్టి మెయిన్ కూడా రిమూవ్ అయిపోతుంది. సో వెన్ ద ఫంక్షన్ ఈజ్ ఫినిష్డ్ ఎగ్జిక్యూటింగ్ ఇట్ రిమూవ్డ్ ఫ్రమ్ ద స్టాక్. సో దిస్ ఈజ్ హౌ మనకి కాల్ స్టాక్ అనేది బిహేవ్ చేస్తుంది. దీన్ని ఇక్కడ వరకు ఆపి మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ చూడండి ఎట్లా జరిగింది అనేది. సో ఇప్పటివరకు మీకు అనిపించిందంతా నాకు చెప్పండి, ఒక కమెంట్లో చెప్పండి. నిజంగా ఉపయోగపడితే 100% లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నలుగురికి షేర్ చేయండి దయచేసి. సో దాన్ని ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ. అట్లాగే ఇప్పుడు మనము అసింక్రోనస్ ఫంక్షన్స్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తుంది మన ఎగ్జిక్యూషన్ కంటెక్స్ట్ అనేది చూడాలి. దీంట్లో అసలు ఈవెంట్ లూప్ రోల్ ఏంటి, వెబ్ API రోల్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాం. సో ఎప్పుడైతే మనం ఒక ప్రోగ్రామ్, ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, దిస్ ఈజ్ ఆర్ ప్రోగ్రామ్. ఇక్కడ ఈ బాక్స్ ఉంది కదా, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ హై, ఇది మన ప్రోగ్రామ్ యాక్చువల్గా. సో ఫస్ట్ కన్సోల్ డాట్ లాగ్ ఎగ్జిక్యూషన్కి వచ్చింది. సో స్టాక్లోకి హై లాగ్ అంటే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ హై అని, ఇక్కడ నాకు స్పేస్ లేక లాగ్ అని రాశాను. సో ఇప్పుడు హై అనగానే ఈ హై ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎందుకంటే దీని లోపల ఇంకా ఫంక్షన్ కాల్స్ ఏం లేవు కాబట్టి డైరెక్ట్గా ఇది ఎగ్జిక్యూట్ చేసేసి కన్సోల్లోకి హైని ప్రింట్ చేసేస్తుంది. తర్వాత మనకి యాక్చువల్గా ఏముంది, టైమర్ ఫంక్షన్ ఒకటి ఉంది. సో ఈ టైమర్ ఫంక్షన్ని ముందు మన స్టాక్లోకి తెచ్చుకుంటుంది. తెచ్చుకున్న తర్వాత దీని లోపల ఒక కాల్ బ్యాక్ కూడా ఉంది. సో ఈ టైమర్ ఫంక్షన్ ఇమీడియట్గా ఎగ్జిక్యూట్ కాదనమాట. కాబట్టి ఇలాంటి వాటిని అంటే ఇప్పుడు ఈ సెట్ టైం అవుట్ కంప్లీట్ అయిపోయేదాకా స్టాక్ వెయిట్ చేయదు. ఇలాగ తర్వాత చేయాలనుకునే పనులని వెబ్ APIస్కి పంపించేస్తుంది, ఎందుకంటే దాని వర్కే అక్కడ ఉంది కాబట్టి. సో ఈ వెబ్ APIస్ అనేవి అలాంటి అసింక్రోనస్ ఫంక్షన్స్ అనేవి ముందు తెచ్చుకొని పెట్టుకుంటుంది అనమాట. పెట్టుకుని నెక్స్ట్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్
ఎడిపోలి అంటే ఎందుకంటే ఇదే లైన్ ఉంది కాబట్టి ఈ లాగ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది ప్రింట్ అయిపోతుంది. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఇప్పుడు మెయిన్ స్టాక్లో ఎగ్జిక్యూట్ చేయడానికి ఏమీ లేవు కాబట్టి మన ఈవెంట్ లూప్ అనేటటువంటి ఒక షెడ్యూలర్ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు వెబ్ ఏపీఐస్లో ఉన్న కాల్ బ్యాక్స్ని తెచ్చుకుని పెట్టుకుంటుంది అనమాట. పెట్టుకుని ఆ ఈవెంట్ లూప్ ఎప్పుడైతే ఈ ఈవెంట్ లూప్ చెక్ చేసుకుంటూ ఉంటుంది ఈ టాస్క్ క్యూలో ఏమన్నా ఉందా అని. సో ఇక్కడ చూడండి, వెబ్ ఏపీఐస్ మీ టైమర్ ఫంక్షన్స్ని తీసుకుని మెయింటైన్ చేస్తున్నాయి, రైట్? దాంట్లో ఈ టైమర్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు ఈ వెబ్ ఏపీఎస్ ఏం చేస్తుంది అంటే టైమర్ ఫంక్షన్లో ఇచ్చిన 5 seconds ఉంది కదా, ఈ 5 seconds అయిపోయిన తర్వాత ఈ కాల్ బ్యాక్ని తీసుకొచ్చి మన టాస్క్ క్యూలో పెడుతుంది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ఈ టాస్క్ క్యూలో పెట్టింది. ఎప్పుడు పెట్టింది? 5 seconds అయిపోయిన తర్వాత. మళ్ళీ చెప్తున్నా, వెబ్ ఏపీఐస్ సెట్ టైమ్ అవుట్లో ఇచ్చిన టైమర్ మొత్తం ఈ ఫంక్షన్ మెయింటైన్ చేస్తుంది, పాయింట్ నెంబర్ 1. రెండోది ఈ 5 seconds అయిపోగానే ఈ వెబ్ ఏపీఐ ఆ ఎన్విరాన్మెంట్ ఏం చేస్తుంది అంటే ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ తీసుకొచ్చి ఈవెంట్ లూప్లో పెడుతుంది. ఈ ఈవెంట్ లూప్కి తెలుస్తుంది అనమాట క్యూలోకి ఏమైనా వచ్చినాయా అని. రాగానే ఆ ఈవెంట్ లూప్లో ఆ టాస్క్ క్యూలో ఉన్నటువంటి ఫంక్షన్స్ని తీసుకొచ్చి మన మెయిన్ ప్రోగ్రామ్లో ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. సో ఇప్పుడు ఆబ్వియస్లీ కాల్ బ్యాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ కాల్ బ్యాక్లో కన్సోల్ లాగ్ ఉంది కాబట్టి అది కూడా మనకి స్టాక్లో పైకి వస్తుంది. ఫస్ట్ కన్సోల్ లాగ్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత కాల్ బ్యాక్ కూడా రిమూవ్ అయిపోతుంది. అండ్ ఆబ్వియస్గా మనకి వెబ్ ఏపీఐస్లో ఏమీ లేవు, టాస్క్ క్యూలోనూ ఏమీ లేవు, మెయిన్ స్టాక్లో కూడా ఏం లేవు కాబట్టి అది కూడా బయటకు వచ్చేసి ప్రోగ్రామ్ని టర్మినేట్ చేసేస్తుంది. సో మనకి మల్టిపుల్ అసింక్రోనస్ ఫంక్షన్స్ ఉన్నాయనుకోండి, వాటిని ఎగ్జిక్యూషన్ కంటెక్స్ట్ ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తుంది, దాంట్లో ఈవెంట్ లూప్ వెబ్ ఏపీఐ రోల్ ఏంటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర నార్మల్గా కోడ్ ఉంది, ఈ కోడ్లో ఫస్ట్ లైన్ హాయ్ కాబట్టి హాయ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, కన్సోల్లో వచ్చి ప్రింట్ అవుతుంది. దట్స్ యాజ్ యూజువల్. అదే ఎప్పుడైతే మనము నెక్స్ట్ స్టేజ్కి వెళ్తామో హాయ్ ప్రింట్ అయింది, తర్వాత కన్సోల్ డాట్ లాగ్ రిమూవ్ అయిపోతుంది స్టాక్లో నుంచి. నెక్స్ట్ సెట్ టైమ్ అవుట్ అనేది ఫస్ట్ సెట్ టైమ్ అవుట్ మనకి స్టాక్లోకి రాగానే ఈ సెట్ టైమ్ అవుట్ ఇమీడియట్గా ఎగ్జిక్యూట్ అవ్వదు కాబట్టి, రెండోది ఇది అసింక్రోనస్ ఫంక్షన్ కాబట్టి ఈ సెట్ టైమ్ అవుట్ని వెబ్ ఏపీఐ లాగేసుకుంటుంది. అది పెట్టుకుంటుంది అనమాట, నువ్వు ఆగ్రయ్యా ఇంకా చాలా లైన్స్ ఉన్నాయి వాటిని ఎగ్జిక్యూట్ చేయని. దాని తర్వాత ఇంకొక సెట్ టైం వచ్చింది, దాన్ని కూడా లాగేసుకుంటుంది వెబ్ ఏపీఐ. సో ఈ టైమర్ అనేది లోపల రన్ అవుతుంది అనమాట. ఈ వెబ్ ఏపీఐలో స్టార్ట్ అయిపోయింది, ఇది 5 seconds టైమర్కి, ఇది 2 seconds టైమర్కి స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఎడిపోలీలోకి మన కన్సోల్ డాట్ లాగ్ మన మెయిన్ స్టాక్లో ఉన్న లాస్ట్ లైన్ లోపలికి వస్తుంది, అది కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది, చక్కగా ఎడిపోలీ అని ప్రింట్ అయిపోతుంది, పని అయిపోయింది. ఈ లోపల ఇక్కడ 2 సెట్ టైం అవుట్లు ఉన్నాయి, CB1 అంటే దాని కాల్ బ్యాక్స్ 2 ఉన్నాయి కదా, ఈ రెండింటిలో ఫస్ట్ కంప్లీట్ అయ్యేది లాస్ట్లో వచ్చిన సెట్ టైం అవుట్ కాబట్టి ఫస్ట్ ఇది 2000 milliseconds కంప్లీట్ చేసుకోగానే వెబ్ ఏపీఐ ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్ కాస్త అంటే CB2 అనే కాల్ బ్యాక్ ఫంక్షన్, ఎందుకంటే ఈ తొందరగా కంప్లీట్ అయిపోయిన టైమర్కి ఉన్న కాల్ బ్యాక్ ఫంక్షన్ పేరు CB2 కదా, ఆ CB2ని క్యూలో పెట్టుకుని ఉంచుకుంటాం. పెట్టగానే ఈవెంట్ లోపు ఎప్పుడైతే టాస్క్ క్యూలోకి ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ కానీ ఏదైనా కోడ్ రాగానే దాన్ని ఇమీడియట్గా తీసుకెళ్లి స్టాక్లో పెట్టేసి ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేయగానే దాంట్లో ఉన్న లైన్స్ ఆఫ్ కోడ్లో టైమర్ 2 కదా, ఆ టైమర్ 2ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, టైమర్ 2 వెళ్ళిపోతుంది, తర్వాత ఆటోమేటిక్గా కాల్ బ్యాక్ 2 కూడా రిమూవ్ అయిపోతుంది. ఈ లోపల 5 seconds తర్వాత మన ఫస్ట్ టైమర్ ఉంది కదా, దాని కాల్ బ్యాక్ని మనకి టాస్క్ క్యూలో పెట్టుకుని దాన్ని ఈవెంట్ లూప్, ఎస్పెషల్లీ ఈవెంట్ లూప్ ఈ టాస్క్ క్యూలో నుంచి స్టాక్లోకి పంపించి ఆ స్టాక్లో ఉన్నదాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది కదా ఆటోమేటిక్గా. ఆ స్టాక్ టైమర్ 1 కూడా తీసుకొచ్చి డిస్ప్లే చేసేసి ఆ కాల్ బ్యాక్ 2 కూడా మాయమైపోతుంది. సో ఈ రకంగా మనకి మొత్తం ఈ స్టాక్లో ఉన్న కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ వెబ్ ఏపీఐ ఈజ్ ద పర్సన్ హూ ఈస్ ప్లేయింగ్ ద మేజర్ రోల్. మన టైమర్స్ని వెబ్ ఏపీఐ మెయింటైన్ చేస్తుంది అనమాట. మెయింటైన్ చేసి ఏ టైం అవుట్ అయితే తొందరగా అయిపోయిందో, ఏ టైమర్ అయితే తొందరగా అయిపోయిందో ఆ టైమర్ని మనకి ఆ కాల్ బ్యాక్ని టాస్క్ క్యూలోకి తెచ్చుకుని ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. ఇట్లా మొత్తానికి మనం మొత్తం ప్రోగ్రామ్ అయిపోయింది. ఆగండి, ఇక్కడ అసలు ట్విస్ట్ ఇప్పుడే ఉంది. ఇక్కడ టాస్క్ క్యూ అన్నాను కదా, యాక్చువల్గా ప్రోగ్రామ్ ఒక ఎగ్జిక్యూట్ అవుతున్నాయి అంటే ఈ చాలా టాస్క్ క్యూలు ఉండొచ్చు. ఓకే, లైక్ ఇప్పుడు ఒకటే టాస్క్ క్యూ చూపించాను, యాక్చువల్గా ప్రామిసెస్ సెట్ టైమర్ ఫంక్షన్స్ 2 వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఏ రకంగా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది కూడా మనకు తెలియదు కదా. ఆ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన నెక్స్ట్ దాంట్లో చూపిస్తున్నాను. ఈవెంట్ లూప్ వెబ్ ఏపీఐ బిహేవియర్ ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అసింక్రోనస్ ఫంక్షన్. ఇప్పటి వరకు మనం సేమ్ టైప్ ఆఫ్ అసింక్రోనస్ ఫంక్షన్సే చూసాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అసింక్రోనస్ ఫంక్షన్స్ ఉంటాయి, అంటే ఒక ప్రామిస్ ఒక సెట్ టైమర్ ఫంక్షన్స్ ఉంటే అప్పుడు వాటి పరిస్థితి ఏంటి అనేది కూడా మనకి తెలియదు, రైట్? సో ఇప్పుడు చూద్దాం. ఈ కోడ్ చూడండి, నా దగ్గర ఒక సెట్ ఇంటర్వెల్ ఉంది, అఫ్ కోర్స్ 0 secondsకే పెట్టుకున్నాను, ఎందుకంటే ఇవి రెండు టైం తీసుకోకుండా ఎగ్జిక్యూట్ అవుతాయని చెప్తున్నాను. కానీ ఇది 0 seconds పెట్టినా ఇమీడియట్గా మనకి టైమర్ 1 ఇమీడియట్గా ఏం ఎగ్జిక్యూట్ కాదు. అండ్ ఇక్కడ ప్రామిస్ కూడా ఇమీడియట్గా రిజాల్వ్ అయిపోయినా ప్రామిస్ కాల్ బ్యాక్ ఏం రాదు. ఫస్ట్ హాయ్ ఎడిపోలి 2 ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాతనే. సో ఇప్పుడు చూద్దామా ఒకసారి ఎట్లా జరుగుతుంది. ఫస్ట్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ హాయ్ స్టాక్లోకి వచ్చి ఎగ్జిక్యూట్ అయిపోయి బయటకు వచ్చేసింది. నెక్స్ట్ ఈ సెట్ ఇంటర్వెల్ వచ్చింది, దాన్ని వెబ్ ఏపీఐ లాగేసుకుంటుంది. తర్వాత ప్రామిస్ ఫంక్షన్ వచ్చింది, దాన్ని వెబ్ ఏపీఐ లాగేసుకుంటుంది. దాని తర్వాత ఇవి ఎగ్జిక్యూట్ అవ్వవు, జస్ట్ దాని కోడ్ అంతా కూడా వెబ్ ఏపీఐలో ఉంది అని గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత మనకి ఎడిపోలీ లాగ్ వచ్చింది, దాన్ని ప్రింట్ చేసేసి ఎడిపోలీ లాగ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 థింగ్స్ ఉన్నాయి. ఈ వెబ్ ఏపీఐ ఏం చేస్తుంది అంటే ఈ సెట్ టైమ్ అవుట్ టైమర్కి సంబంధించిన ఫంక్షన్స్ ఏమో మ్యాక్రో టాస్క్ క్యూ అని సపరేట్ క్యూ ఉంటుంది అనమాట, దాంట్లో మెయింటైన్ చేసుకుంటుంది. ఈ వెబ్ ఏపీఐ ప్రామిస్లనేమో మైక్రో టాస్క్ క్యూలో పంపిస్తుంది.
ఓకే, ఎందుకు పంపిస్తుంది, మైక్రో టాస్క్ క్యూలో ఇంకా ఏమేమి ఉంటాయి అనేది చాలా పెద్ద సైన్స్. అది నేను కంటిన్యూషన్ వీడియోస్లో చెప్తాను, అప్పుడు వినండి. అది మీకు రీల్స్లో కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కానీ నేను ఆ వీడియోస్ పెడుతున్నప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకుంటే మరి చేసుకోవాలి, మీరు చేసుకుంటే తెలుస్తుంది. ఓకే సరే, మొత్తానికైతే ఈ మైక్రో టాస్క్ క్యూలో ఉన్నటువంటి కాల్ బ్యాక్ ఫంక్షన్ తీసుకొచ్చి మనకి అదే ఈ ప్రామిస్లో ఉన్న కాల్ బ్యాక్ ఫంక్షన్ తీసుకొచ్చి మైక్రో టాస్క్ క్యూలో పెట్టుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏం జరగబోతుంది అంటే అఫ్కోర్స్ ఇమీడియట్గా పెట్టేసుకుంది కాల్ బ్యాక్. ఈవెంట్ లూప్ ఏం చేస్తుంది అంటే ముందు మైక్రో టాస్క్ క్యూని క్లియర్ చేస్తుంది. మైక్రో టాస్క్ క్యూ కంటే కూడా మైక్రో టాస్క్ క్యూనే క్లియర్ చేస్తుంది. ఓకే, సో మైక్రో టాస్క్ క్యూని క్లియర్ చేస్తుంది కాబట్టి ఫస్ట్ ఈవెంట్ లూప్ TCP1 అంటే మన ప్రామిస్ ఉన్నటువంటి కాల్ బ్యాక్ని ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసి ప్రామిస్ కాల్ బ్యాక్ అదే ఆ కన్సోల్ని ప్రింట్ చేయించేసి తర్వాత మ్యాక్రో టాస్క్ క్యూలో ఉన్న వాటిని ఎగ్జిక్యూట్ చేసేసి వాటిని కూడా ప్రింట్ చేస్తుంది. సో ఇక్కడ డిస్క్రిమినేషన్ ఉంటుంది అనమాట, ఏది రిజర్వేషన్ కూడా ఉంది దీనికి. ఈవెంట్ లూప్ ఏం చేసింది, మైక్రో టాస్క్ క్యూని ముందుగా ప్రిఫరెన్స్ ఇచ్చింది. ఓకే, సో మీరు వేరే రకంగా అనుకోకండి. లోపల ఫర్ ఎగ్జాంపుల్ మనం API కాల్స్ చేసినప్పుడు లేట్ అవుతాయి కదా అని అంటే కరెక్టే మీరు అన్నది. API కాల్స్ చేసినప్పుడు లేట్ అవుతున్నప్పుడు సెట్ టైమర్ ఫంక్షన్స్ ముందు ఎగ్జిక్యూట్ అవుతాయి. కాకపోతే ఆ కాల్ బ్యాక్స్ ముందు ఇక్కడ వరకు రావు కదా. ఇక్కడేమైంది అని అంటే ప్రామిస్ కానీ సెట్టర్ కానీ టైమర్ ఫంక్షన్ కానీ ఇవి రెండు, ఇది 0లో ఉంది, ఇది ఇమీడియట్గా రిజాల్వ్ అయిపోయింది కాబట్టి రెండింటిని ఒకటేసారి పెట్టుకున్నట్టు ఆల్మోస్ట్. ముందు ఏదొచ్చినా సరే ఓకే, సో మైక్రో టాస్క్ క్యూలో ఉన్నది ఎగ్జిక్యూట్ అయిపోయి పంపించేస్తుంది ఎవరు, మన ఈవెంట్ లూప్. సో మన ఇంటర్వ్యూలో అడుగుతున్నప్పుడు ఈవెంట్ లూప్ అంటే ఏంటి అని అడిగాడు అనుకోండి, ఈవెంట్ లూప్ ఈజ్ యాక్చువల్లీ షెడ్యూలర్ విచ్ విల్ కీప్ ఆన్ అబ్జర్వింగ్ మైక్రో టాస్క్ క్యూ అండ్ మైక్రో టాస్క్ క్యూ. సో ఆ ఈవెంట్ లూప్ అనే షెడ్యూలర్కి ఏ టాస్క్ ముందు వస్తే ఆ టాస్క్ని తీసుకెళ్ళి స్టాక్లో పెట్టి ఎగ్జిక్యూట్ చేయించడమే దాని పని. దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్. సో ఈ వీడియో చేయడానికి కొద్దిగా బాగానే కష్టపడ్డాను, జస్ట్ టు గివ్ నేనే చేశాను ఇదంతా, ఈ యానిమేషన్స్ ఇవన్నీ. లిటిల్ హెల్ప్ వీ గాట్ ఇట్ ఫ్రమ్ అదర్స్ ఆల్సో. మరి ఇవన్నీ చేయడానికి చాలా టైం పట్టిందండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. అండ్ మీరు మంచి మంచి కమెంట్స్ పెట్టి నన్ను ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, మంచి కమెంట్స్ పెట్టండి. మీకు నెక్స్ట్ ఏ టాపిక్ మీద కావాలనుకుంటారో ఆ టాపిక్ మీద వీడియో అడిగితే నేను దాన్ని కూడా చేసి పెడతాను. థ్యాంక్ యూ, సీ యూ ఆల్.